రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హరీష్ రావుతో కేటీఆర్ 2 గంటలుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరామర్శకు వెళ్లిన కేటీఆర్ హరీష్తో ప్రత్యేకంగా సమావేశం కావడంపై బీఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు. పార్టీ తీరుపై కవిత అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ అన్నారు. కాసేపట్లో కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్గా మారింది. హరీష్ రావుతో కేటీఆర్ 2 గంటలుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరామర్శకు వెళ్లిన కేటీఆర్ హరీష్తో ప్రత్యేకంగా సమావేశం కావడంపై బీఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు. పార్టీ తీరుపై కవిత అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ అన్నారు. కాసేపట్లో కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్గా మారింది. మరి దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడంపై పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. పొలిటికల్గా ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ మధ్య కవిత కొన్ని కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్కు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ చిట్చాట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో 1-2 అంశాలను మనం ప్రస్తావించుకుంటే అవేంటంటే 6 నెలలు జైలుకి వెళ్ళాను, ఇంకా నన్ను కష్టపెడుతున్నారు అని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ముఖ్య నేతలు తనను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆమె కామెంట్ చేశారు. దీంతో పాటు నా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది, సో పార్టీ పెట్టబోతున్నారనో లేదంటే పార్టీ వీడబోతున్నారనో ఇట్లాంటి చర్చ ఒకటి జరుగుతుందని చెప్పి ఆమె చెప్పుకున్నారు. సో ఇది కవిత మాట్లాడిన తర్వాత ఒక 2 రోజుల్లోనే హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చారు. సో దాంట్లో పార్టీ మారుతున్నటువంటి అంశం కావచ్చు, లేదంటే కేసీఆర్ తోటో కేటీఆర్ తోటో విభేదాల అంశాన్ని కావచ్చు, తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలైనా నేను పాటిస్తాననడం, లేదంటే కేటీఆర్కు పార్టీలో మరికొన్ని కీలక బాధ్యతలు అంటే అది భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి అట్లాంటి పదవి ఇచ్చినప్పటికీ కూడా నేను కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను, నేను ఒక గులాబీ పార్టీ కార్యకర్తను, 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా హరీష్ రావు చెప్పారు.